వెల్కమ్ టు జస్ట్ ఆమనిత జీసస్ కీర్తన 42 నాశనకరమైన గుంటల నుండి జగటగల దొంగ ఊబిల నుండి ఆయనను పైకెత్తును. మానవ జీవితంలో అనేక సార్లు అనేక ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ ప్రమాదాల్లో భాగంగా ఊబి అనేది ఒకటి. ఆ నాశనకరమైన గుంట, ఆ ఊబిలో పడిన వ్యక్తి పైకి రావటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ పడిన వ్యక్తికి సహాయం చాలా అత్యవసరం. అదేవిధంగా ఇక ఊబి పాపపు ఊబితో పోల్చబడింది. పాపంలో పడిన వ్యక్తికి కూడా దేవుని యొక్క సహాయం చాలా ఉన్నతమైంది. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని దీనికి వాక్యం బోధిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అనేక మందిని పాప ఊబి నుంచి కూడా విడిపించడం జరిగింది. దావీదు ఆ ఊబిలో ఒకసారి పడిపోయాడు. దేవుని ఆ యొక్క కనికరం క్షమాపణ పొంది ఉన్నాడు. సంసోను కూడా ఆ ఊబిలో పాపపు ఊబిలో పడినప్పుడు ఈసారి మాత్రమే నన్ను క్షమించు, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించిన రీతిగానే దేవుడు సంసోను విడిపించడం జరిగింది. జక్కయ్య కూడా అవినీతి, అక్రమము, లంచములతో ఆ ఊబిలో పడిపోయాడు. దేవుడు క్షమించాడు. నిన్ను విడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆమేన్.